Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ మామయ్య గారు మీతో చివరిగా చెప్పిన మాటలంటే ఏమని చెప్తారు? అంటే ఆయన దించిన తర్వాత. దించిన తర్వాత నాతోటి మాట్లాడటానికి అవకాశం ఎక్కడ ఉంది? హ్మ్. మర్చిపోయాను. నేను వెళ్ళాను కదా, లోపలికి వెళ్ళిపోయాను కదా మళ్ళీ. అంటే నెల రోజులు కూడా కాలేదు. 20 రోజులకేమో ఏమో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన మళ్ళీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ నన్ను అనౌన్స్ చేశారు. పార్టీ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. ఆయన బతికుంటే ఇంకో రకంగా ఉండేది, అసలు రూపమే మారిపోయి ఉండేది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చనిపోవడం వలన ఇదంతా జరిగింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దేవేగౌడ అయ్యాడు. అవును. ఆ పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీకి 34 సీట్లు వచ్చింది. చంద్రబాబుకి అప్పుడు వచ్చినాయి 13 సీట్లే తెలుగుదేశం పార్టీకి. అవును. 6 నెలల్లో జరిగింది ఎలక్షన్. ఆయన బ్రతికున్నట్లయితే డెఫినెట్గా వచ్చేవి. దేవేగౌడ అన్నాడు నాతోటి, దేవేగౌడ గారు, ఈ సీటు రామారావు గారిది, నాది కాదు. ఆయన ప్రధానమంత్రి అయ్యారు కదా, రామారావు గారిది, ఆయన బతుకుంటే అయింది అని. అలా ఉండేది. అప్పుడు మళ్ళీ ఇక్కడ మారిపోయింది సీను. ఇక్కడ ప్రభుత్వం మారిపోయేది. అవును. కొన్ని ఏంటంటే మన చేతిలో ఉండవు అనేటటువంటి దానికి ఇవన్నీ నిదర్శనం. అన్ని సరిగా ఉంటే సెంట్రల్ లో, స్టేట్ లో ఇద్దరు ఇదే కుటుంబం నుంచి ఉండేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. స్టేట్ లో ఇటు ఉన్నారు అనుకోండి, స్టేట్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సార్, చాలా పెద్ద కుటుంబం. కుటుంబానికి పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఆయన? అటు రాజకీయం, ఇటు కుటుంబం. కుటుంబం అసలు నేను ఎక్కడ చూశాను? కుటుంబం అనేటటువంటి నేను పట్టించుకోలేదు. అది ఆ టైంలో కుటుంబం అనేటటువంటిది నమ్మండి నమ్మకపోండి, మా అమ్మాయి మా అబ్బాయి ఏ క్లాస్లో ఉన్నారో నాకు తెలియదు. మా అమ్మాయి అడ్మిషన్స్ అడిగితే ఆవిడ నాకు తెలియదు, నువ్వు చూసుకోమని చెప్పి అన్నారంట. మా అమ్మాయికి సరిగా లేకపోతే ఆవిడ, మాకు ఇంట్లో డ్రైవర్ కూడా, ఆ ఇంట్లో డ్రైవర్కి కుదరదు. ఇది మాకు మినిస్టర్గా ఉన్న డ్రైవర్ ఇంట్లో చేయడానికి లేదు. ఆవిడ కారు చిన్న ఓమిని అని వచ్చిన మారుతి వ్యాన్ ఉండేది, ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ ఆవిడే వెళ్ళిపోయేది. పురంధేశ్వరి గారు నన్ను అడిగేది కూడా కాదు, నేను కూడా పట్టించుకున్నాను కాదు. పాపను తీసుకుని, నేను హెల్త్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, వీడు తీసుకుని వెళ్ళి, ఆయన కృష్ణారావు గారు అని ఈఎన్టీ స్పెషలిస్టు, ఆయన క్లినిక్లో కూర్చుంది అక్కడ లైన్లో. ఆయన బయటకు వచ్చి చూసి, ఎవరమ్మా నేను ఎక్కడ చూశానంటే కృష్ణరావు భార్యని, అంటే అప్పుడు తీసుకెళ్ళి లోపలికి ట్రీట్మెంట్ చేసి పంపించాడు. అలా ఉండేది మా పరిస్థితి. కుటుంబం ఎక్కడ ఉంది, ఇంకా కుటుంబాన్ని చూసుకోలేకపోయాం. అంత బిజీగా ఉండి పిల్లలను చూసుకునే బాధ్యత ఆమె తీసుకున్నారు. బట్ ఆమె ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా యాక్సిడెంటల్, అది కూడా నేను అంటున్నాను, గ్రహాలు పరిస్థితిని బట్టి వచ్చిందేమో కానీ ఆవిడకి లేదు. ఆవిడ తెలియదు అసలు. ఆవిడ ఆ రోజు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నానని ఆవిడ తెలియదు. నా పేపర్లో చూసి నన్ను అడిగింది. పేపర్లో రాజశేఖర రెడ్డి గారు పేపర్లో వేయించారు. అసలు ఆవిడ ఆ బాపట్ల సీటుకి మన విజ్ఞాన్ రత్తయ్య గారిని అని చెప్పి నన్ను అడిగితే నేను ఆయన పేరు సజెస్ట్ చేశాను. ఆయన కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన రామనాయుడు గారి మీద నిలబడని చెప్పి ఆయన తప్పుకోవటం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నువ్వు వెళ్ళాలని చెప్పి నన్ను అడిగారు, ఇంకా ఎవరైనా చూడమని. రాజగోపాల్ని అడిగితే రాజగోపాల్ని బెజవాడ వెళ్తున్నా అన్నాడు, లగడపాటి రాజగోపాల్. అప్పటికి ఇంకా ఎంపీ కాదు ఆయన. సో అప్పుడు ఎవరు లేకపోతే దగ్గరికి వస్తున్నాయి, నువ్వు వెళ్ళాలన్నా. నేను వెళ్ళను, నేను ఆల్రెడీ పబ్లిక్లో చచ్చిపోతా ఉన్నా, నాకు ఇక్కడ లోకల్గా అసెంబ్లీగా అయితే ఎవరో ఒకరు తీసుకురావాల్సింది అంటే అప్పుడు ఇక ఎవరు లేరు కదా అని చెప్పాను. ఆయనేమో ఒకటే అన్నాడు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళమాకండి అని పేపర్లో వేయించారు. అప్పటికి ఇంకా ఈవిడితో చెప్పడం కూడా చెప్పకుండా విషయం పేపర్లో వేయించేశారు. ఈవిడికి నేనే చెప్పలేదు అసలు, ఇట్లా జరిగిందని కూడా చెప్పలేదు. ముందే అన్నాను. ఆయన రెండో రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో యూత్లో బాపు గురించి ప్రధాన అని చెప్పి క్యాండిడేట్ అని వచ్చింది. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి అడిగింది, ఏంటి ఇట్లా వచ్చింది అని అడిగితే నేను వస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ అనుకుని తప్పలేదు ఇక, అందుకంటే ఏం లేదు అనుకుని అట్లా వచ్చింది ఆవిడ ప్రస్థానం. తర్వాత కూడా మేము వెంబటే 2004 అది 2009లో మేము ఇద్దరం కూడా విరమించుకోవాలనుకున్నాం. అయితే 1 yearలోనే మళ్ళీ ఆవిడ డిపార్ట్మెంట్ అంతా హ్యాండ్లింగ్ బాగా చేస్తుంది, నేషనల్ కాన్ఫరెన్స్, పార్లమెంటు అంతా ఎవరికి తీసుకుపోయినా వెళ్ళని ఆయనకి సరిగా ఉండేది కాదు. అర్జున్ సింగ్ గారికి ఏడు చేస్తూ ఉంది, బాగా వచ్చిందని చెప్పేటప్పటికి ఈ 2009లో నేను మానేస్తాను అని చెప్తే ఆవిడ కాదు నేను కూడా మానేస్తాను అంటే మళ్ళీ ఆవిడ
కోసం అని చెప్పి నేను మళ్ళీ 2009లో మళ్ళీ నేను కంటెస్ట్ చేశాను. ఉమ్, లేకపోతే కంటెస్ట్ చేయను. 2009లో మానుకోవాలి. ఉమ్. ఆవిడకి మళ్ళీ 2009లో మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. అలా ప్రస్థానం ఆవిడది. ఒక రకంగా చెప్పాలంటే మీరు స్టేట్ లో చక్రం తిప్పారు, ఆమె సెంట్రల్ లో చక్రం తిప్పారు. చక్రం గౌరవంగా ఉన్నాం అంతే. ఆ, చక్రం తిప్పాలి ఇవన్నీ మనకు అనవసరం. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచాడు భగవంతుడు అని, ఆయన్ని కాపాడుకోవటమే మన లక్ష్యం, అంతేగాని చక్రం తిప్పడం అనేది మన లక్ష్యం కాదు. బట్ ఎప్పుడైనా అనిపిస్తుంటుందో రాజకీయాల్లో నాకన్నా పరిపక్వతంగా బాగా మాట్లాడుతున్నారు, నాకన్నా జనాన్ని అడ్రస్ చేయటం కానీ నాకన్నా పరిపక్వత అనేటట్టు ఉంటుంది అని పబ్లిక్ అనుకుంటారు, నేను అనుకోవచ్చు. ఇంకా ఎదగాలి అనుకుంటా నేను. అంతేనా? ఇంకా ఎదగాలి అనుకుంటా. దానిలో మటుకు నేను ఇంకా ఎదగాలంటే ఇంకా వచ్చినటువంటి పేరు సంతోషిస్తూ ఇంకా ఇంకా ఎదిగి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆవిడని కోరుకుంటాను. అంతవరకు సంతోషంగానే నేను. మీరు అనుకుంటే కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకంటే పరిపక్వతతో ఆవిడ వస్తుందా ఇద్దరి మధ్య రాజకీయాల డిస్కషన్ వస్తుంటుందా ఇంట్లో? రాజకీయంగా నాకున్న అనుభవం అనేటట్టు ఉంటుంది. ఇంత అనుభవం ఎందుకు ఇచ్చాడని నేను అనుకుంటూ ఉంటా. ఒక ముఖ్యమంత్రి చేయలేదే కానీ మిగతా అంత అనుభవం ఉంది కదా, ఈ అనుభవం నాకు ఎందుకు ఇచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టాడు భగవంతుడు అని అనుకుంటే ఆవిడతో డిస్కస్ చేయడానికి అనుకుంటాను నేను. అది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది నా యొక్క కార్యక్రమం. బట్ మీలాంటి పర్సనాలిటీ, మీలాంటి ఒక లీడర్ గురించి ఎవరైనా చెప్పటమో లేకపోతే మీరు వినటమో మీరు చూడటమో జరిగిందా ఈ తరం రాజకీయ నాయకుల్లో? ఈ తరం రాజకీయ నాయకులు అంటే నాకు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో మేము యాక్టివ్, టోటల్ రెవల్యూషన్ ఉంటాయి కదా, ఓకే, అది ఆదర్శంగా స్టార్ట్ అయినటువంటి జీవితం అనుకోవచ్చు. అంత తప్పితే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎంఎన్ రాయ్ అంటారు ఒకరు. ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్ర రాయ్, రాడికల్ హ్యూమనిజం. ఆ భావం కొంచెం ఉంటుంది. అది వాళ్ళ ఆ మూమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కొంత సాన్నిధ్యం ఉంది నాకు. వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన పెద్ద ఇంటర్నేషనల్ గా ఆయన ఉన్నటువంటి మేధావితనం వాళ్ళకి నో మ్యాచ్ ఫర్ హిమ్. అది బట్ అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్, రాజ్యసభ, ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక బాగా ఉండేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి. ఆయనకున్న ఐడియాలజీకి అంటే జనంకి ఏదో చేయాలన్న ఒక తపన. డెఫినెట్ గా నేను అవుతానని అక్కడ ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం కాదా? అవుతాను అని చెప్పడం అనేటటువంటిది నేను చెబితే అంతకంటే ఫుల్ ఇంకోరు ఉండరు. అది అవ్వకూడదని ఏం లేదు, అవ్వచ్చు. కానీ రామారావు గారి తర్వాత ఎవరు అనేటటువంటి దానిలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నా స్థానం నాకు ఉంటుంది అనేటటువంటిది అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో బాగు అంటామా, లేకపోతే వ్యవస్థను సక్రమంగా నడవటం అంటామా, లేకపోతే సమాజానికి కావలసినటువంటి వాటిని చేయటం అనేటటువంటిది పవర్ యొక్క లక్షణం. అల్టిమేట్గా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరికైనా అవకాశం వస్తే దానిలో నుంచి పారిపోతాము అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎనీ సంస్కరణ, ఎనీ అభివృద్ధి అనేటటువంటిది ఆ పవర్ లోనే సాధ్యం అవుతుంది. దీంట్లో సైన్స్ డెవలప్ చేయాలన్నా లేకపోతే వ్యవసాయం డెవలప్ చేయాలన్నా పవర్ ఏం చేస్తుందంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. సైంటిస్ట్ యొక్క దీన్ని తీసుకెళ్ళి ప్రజల్లోకి అందించాలని అంటే ఎవరు చేయాలి? ప్రభుత్వం సహకారంతో చేయాలి. దానికి ఎవరు? పవర్ అంటే ఎవరు? ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఇది కావాలి అనుకోవటంలో తప్పు అనేటటువంటిది నేను అనుకోవట్లేదు. కరెక్ట్గా అవకాశం వస్తే దాంట్లో వదిలిపెట్టకూడదు. ఆ నేపథ్యం ఉన్నప్పుడు రామారావు గారు కొంతకాలం అయిన తర్వాత తప్పదు. రామారావు గారు ఏదో రోజున ఆ నిష్క్రమణ జరిగిన రోజున ఎవరు అనేటటువంటిది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మనం ఉన్నాం కదా, మనం కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆలోచన వచ్చింది మీకు? ఆలోచన ఏమిటో దానికోసం ప్రయత్నం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? డెఫినెట్ గా బాధ్యత. అది బాధ్యత. అదేదో అధికారం అనేటటువంటి అనుభవించడానికి కాదు. ఇంకొకటి ఫీల్డ్ లో ఎక్కువ తిరిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ మీ సైడే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు. అంటే అది మామూలుగా కనుక నిష్క్రమణ జరిగి ఉంటే వాతావరణం వేరుగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు తర్వాత రామారావు చనిపోయిన తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది.
రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు చనిపోయారు అప్పటికి. అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 31 మంది అనుకుంటాను. నాతోటి పాటు వెనక్కి 16 మంది వచ్చారు. అంతకుముందు రామారావు గారి దగ్గర 14 మంది ఉన్నాము, 31 మంది, 43 మంది కావాలి ఎమ్మెల్యేలు. ఫస్ట్ కౌంట్లో రాజ్యసభకి నిలబడినప్పుడు 31 మంది ఉన్నారు. 6వ సీట్ అది. 6వ సీట్కి కాంగ్రెస్ పోటీ ఉంది. కాంగ్రెస్ 25 తోటి మన రకన్ గారికల్లు రెడ్డి గారు మేము పోటీ అన్నారు. చంద్రబాబు దగ్గర సరిపడా లేవు, కానీ చంద్రబాబు డాక్టర్ వెంకటేశ్వరరావు అవ్వకూడదు కాబట్టి పోటీ పెట్టారు. ఆయన కూడా పెట్టి ఎక్స్ట్రాగా 15 ఉంటే అవి నాకు పడకూడదు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అని 6 చోట్ల మార్క్స్ పెట్టుకోవాలి బ్యాలెట్ పేపర్లో. ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వేసిన దానికి ఇన్ని మార్క్స్ ఉంటాయి, సెకండ్ ప్రిఫరెన్స్ వేసిన దానికి కూడా అవి కూడా కౌంట్ చేస్తేనే కౌంట్ చేస్తారు మామూలుగా. ఒకవేళ తగ్గితే అది కూడా వేయకూడదు అని చెప్పేసి అవి వేస్తే నేను గెలిచిపోతాను. అందుకని కోడ్ ఇస్తే కోడ్ డిఫై చేస్తూ 90 మంది వేశారు. నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 90 మంది కోడ్ డివైడ్ చేసి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ వేశారు. సో అందువల్ల నేను ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోయాను నేను. అలా ఓకే. సో అంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఉండాలి అనేటట్టు ఉంటుందో, లేకపోతే నా మీద అభిమానమో, లేకపోతే అట్లా అలా పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని డిఫర్ చేస్తూ ఏమి ఆశించకుండా, మళ్ళీ డబ్బులు గిబ్బులు ఏమీ ఇవ్వలేదు కదా మనం. అది అట్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.